తెలంగాణ పోరాటానికి ఒక స్ఫూర్తినిచ్చిన జల్ జంగిల్ జమీన్ పోరాట వీరుడు కొమరం భీం విగ్రహాన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ట్యాంకు బండ్ పైన పెట్టడం జరిగింది. జయంతిని పురస్కరించుకొని ఇక్కడి నుంచి వెళ్ళి యావత్ సమాజం, ఆదివాసీ సమాజం అంతా డిమాండ్ చేసేది ఒకటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి వెళ్ళి తొలగించే అంశం పైన ఇవాళ పునరాలోచన చేయవలసిన అవసరం ఉన్నది. 1976లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా అక్రమంగా లంబాడీలు ఈ రోజున ఎస్టీ జాబితాలోకి వచ్చి 50 సంవత్సరాలుగా ఆదివాసీలకు రిజర్వేషన్లను విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో ఎంత దోసుకోవాలో అంత దోసుకొని వాళ్ళు పూర్తిగా కూడా ఆదివాసీలకు అన్యాయానికి గురి చేసిందనేదే మా ఆదివాసీల ధర్మయుద్ధం. లంబాడీలో ఒక పక్క ఆత్మగౌరవం పేరిట ఇవాళ సభలు పెట్టుకుంటారు. ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఈ పోరాటాల్లో ఇవాళ పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది. ఆత్మగౌరవమా ఈ రోజున ఆదివాసీల ధర్మయుద్ధం అనే దానిపైన కూడా ఇవాళ తెలంగాణ మైదాన ప్రాంత సమాజం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ నేటివ్ ట్రైబల్స్ ఇవాళ ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఆదివాసులం ఏమంటారం, ఇవాళ వలస వచ్చిన వాళ్ళు లంబాడీలు అంటారు. కాబట్టి ఈ పోరాటంలో పూర్తిగా అన్యాయానికి గురైతానం. కాబట్టి తెలంగాణ మైదాన ప్రాంత సమాజాన్ని కూడా లంబాడీల వల్ల ఇవాళ ఆంధ్రలో ఎట్లయితే తెలంగాణ సమాజాన్ని దోసుకున్నారో, గోబ్యాక్ ఆంధ్ర అన్నారు, ఇవాళ లంబాడా గోబ్యాక్ మహారాష్ట్ర, ఇవాళ లంబాడా గోబ్యాక్ ఇవాళ రాజస్థాన్, లంబాడా గోబ్యాక్ కర్ణాటక అనవలసిన బాధ్యత కూడా తెలంగాణ ఉద్యమకారుల పైన, తెలంగాణ రాజకీయ పార్టీల పైన, తెలంగాణ మానవతావాదుల పైన ఉందనేది కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఖమ్మం పోరాటాల అడ్డపైన మా కొమరం భీం లాంటి ఒక మంచి యోధుడు, ఇవాళ మా ఆదివాసీ యోధుడు ఇవాళ ఖమ్మం గడ్డపైన అడుగు పెట్టి ఇవాళ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన విగ్రహావిష్కరణ ట్యాంక్ బండ్ పై జరుపుకోవడం జరిగింది. ఈ సభాముఖంగా మేము తెలియజేసేది ఏమంటే, మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది మమ్మల్ని అనుభవించనివ్వకుండా చట్టబద్ధత లేనటువంటి లంబాడీలోని ఈ 76 నుండి వాళ్ళు మా రిజర్వేషన్ ని అనుభవించడమే కాకుండా అడ్డొచ్చినటువంటి వాళ్ళని కూడా అదృశ్యం చేస్తూ మా రిజర్వేషన్ ని, మా ఉద్యోగాల్ని, మా భూముల్ని ప్రతిదీ మా నుండి దూరం చేస్తూ మమ్మల్ని బెదిరించడమే కాకుండా, ఆదివాసీల్ని బెదిరించడమే కాకుండా ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కూడా వాళ్ళు బెదిరిస్తూ మా జనాభా ఇంత ఉంది, మాకు మద్దతు తెలియజేస్తేనే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు అనే విధంగా వాళ్ళు చెలరేగిపోతున్నారు. కాబట్టి సౌమ్యులమైనటువంటి అమాయకులమైనటువంటి మా ఆదివాసీలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు పలికి అతి త్వరలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మా కేసుకి వీరి యొక్క జాబితాని తెలియజేసి మాకు మద్దతు పలికి లంబాడీల పీడ మా ఆదివాసీలకు విముక్తిని చేయాల్సిందిగా మేము ఈ సభాముఖంగా. అనసూయ, నేను భద్రాచలం నుంచి వచ్చాను. మహిళా చైతన్య శక్తి మాది భద్రాచలం డివిజన్ లో. మరి మహిళల అందరం మేము మా హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సాధించుకోవడం మా వారసత్వంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఖమ్మం పట్టణంలో ఏదైతే కొమరం భీం 125 జయంతి ఉందో ఆ జయంతి సందర్భంగా మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఆయన జల్ జమీన్ జంగిల్, నీరు, భూమి, అడవి, మా హక్కులను పరిరక్షించుకోవడానికి మేము ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. 5th షెడ్యూల్లో ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ని అమలుపరచడానికి, మా జాతి శ్రేయస్సు కోసం, మా జాతి అభివృద్ధి కోసం, ఎల్లవేళ అభివృద్ధి చెందడం కోసం మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి జల్ జంగిన్ అయితే పోరాట యోధుడు, ఆదిలాబాద్ జిల్లా నుంచి జల్ జమీన్, ఆదిలాబాద్ నుంచి కొమరం భీం వారసుడిగా ఉన్నటువంటి ఆయన అనేకమైన ఉద్యమ పోరాటాలు చేయటం వల్ల ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఉంటూ మా యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సాధించుకోవడానికి మహిళా శక్తిగా మేము ముందు రావడానికి పోరాటం చేస్తున్నాం. జై ఆదివాసి. పేరు నీరజ, నేను ఇల్లందు కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు కొమరం భీం ఆశయాలు, ఆయన స్ఫూర్తి, ఆయన ధైర్యాన్ని పుణికిపుచ్చుకొని మేము మహిళలందరం ఈ రోజు ఈ విగ్రహ ఆవిష్కరణకు వచ్చాము. మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ రోజు ఇక్కడ లకారం చెరువు ట్యాంక్ బండ్ మీద కొమరం భీం విగ్రహాన్ని మేము ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం సమస్త ఆదివాసీ జనానికి చాలా ఆనందదాయకమైన రోజు ఇది. ఈ సందర్భంగా అందరికీ 125వ జయంతి సందర్భంగా కొమరం భీం ఆశయాలను సాధిద్దామని మరొకసారి చెప్తూ జై ఆదివాసీ, జై ఆదివాసీ మహిళా చైతన్య శక్తి.